హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే హోటల్ స్టైల్లో టమాటో గొజ్జు అనేది ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: టమాటో, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి. మేకింగ్ ప్రాసెస్: స్టవ్ అంటించుకున్న తర్వాత ఒక కడాయి అయితే తీసుకోవాలి. కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, వెల్లుల్లి ఇవన్నీ ఆయిల్లో కాసేపు వేగనివ్వాలి. తర్వాత ఆనియన్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్ కలర్ చేంజ్ అయిన తర్వాత టమాటో అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ టమాటా మగ్గడానికి నేనైతే ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను, కల్లుప్పు. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూతనైతే పెట్టేయాలి. ఒకసారి తీసి ప్లేట్ తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. సో మళ్ళీ ప్లేట్ అయితే పెట్టేసి ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పప్పు గుత్తితో బాగా ఆ గొజ్జునంతా మ్యాష్ చేసుకోవాలి. చూసారా, ఈ మాదిరిగా ఉంటే సరిపోతుంది. ఇంకో 5 minutes కుక్ చేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ అంతా పైకి వస్తుంది. ఇప్పుడైతే మనం కొన్ని మసాలాలు అయితే యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు, చిల్లీ పౌడర్, సాంబార్ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. అలాగే ఇక్కడ కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే ఇక్కడ కరివేపాకు, కాడలతో సహా ఉన్న కొత్తిమీర అయితే వేసుకుంటున్నా. సో కాడలతో ఉన్న కొత్తిమీర వేసుకుంటేనే గొజ్జు అనేది చాలా టేస్టీగా వస్తుంది అన్నమాట. సో ఫైనల్గా ఇంగువ అయితే వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలండి. సో అంతే, ఫైనల్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. సో ఈ రెసిపీ అనేది అన్నంలోకి, చపాతీ, దోశ, ఇడ్లీ, రాగి సంగట్లో కూడా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో అలాగే కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.